PS4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. వాళ్ళెంత ఆడిపోసుకున్నా శక్తిమాత అనుగ్రహమేనను కాపాడుతుంది మోదీ. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్న చిరంజీవి. నన్ను షర్మిలను నరికేస్తారా? అన్నిటికీ తెగించే పోరాడుతున్నాం సునీత. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు నారా లోహిత్. మొఘల్ రాజు ఔరంగజేబ్తో తనను పోలిస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఎవరెంత ఆడిపేసుకున్నా శక్తిమాత అనుగ్రహం తనకు రక్షణ కవచంలా నిలుస్తుందని అన్నారు. సజీవంగా ఉన్న మరణానంతరం సైతం నన్నెవరూ పాతిపెట్టలేరని మహారాష్ట్రలోని నందూర్బుర్లో శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ వ్యాఖ్యానించారు. जनता को सिर्फ झूठे वादे किए, लेकिन अब देश मोदी की गारंटी देख रहा है. मोदी की गारंटी मतलब विकास की गारंटी. मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी. मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी. मोदी की गारंटी मतलब अगले 5 वर्षों में गरीबों के लिए 3 करोड़ नए घर बनाने की गारंटी. मोदी की गारंटी मतलब 70 वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी. और मोदी गारी गारंटी अंटे गारंटी गा पूर्तయ్యే गारंटी. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పిఠాపురానికి వెళ్లనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సుదీర్ఘ ఈ కళా సేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి, నా కళాసేవ, ఈ సమాజానికి ఎంతో కొంత ఇతోధికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను ఇలాగా తీర్చిదిద్దుకోవడానికి కారణభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇదంతా వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరిది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమండి, నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం. రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సహకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అండ్ అది ఆనందదాయకం. దానికి నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం తెనాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నవదెండ్ల మనోహర్తో కలిసిన జనసేన పార్టీ స్టార్ కంపెనర్ హైపరాది విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మనస్ఫూర్తిగా హైపరాది గారు
జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండల్లో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్ముకుని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు హైపరాది గారు కూడా చాలా మనస్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం, పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో. మా కంట్రిబ్యూషన్ ఏంటి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్, రణస్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది. ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా సభ ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మల్లేపల్లి సోమిరెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్, ఎన్నో ఆలయాలను పునరుద్ధరించిన వ్యక్తి కేసీఆర్. 10 ఏళ్ల కాలంలో దేవుణ్ణి ఎప్పుడూ రాజకీయంగా వాడుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బండి ముందుకు వెళ్ళాలి కానీ రివర్స్లో వెళ్తుందని తెలిపారు. అర్హత కలిగిన వారు ఉన్నారు మీరందరూ. కాబట్టి నన్ను 2014లో 2018లో 2023లో 3 సార్లు అట్రిక్గా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు 6 నెలలు 4 నెలలు 5 నెలలు పడ్డట్టుంది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత వ్యతిరేకత అనేది మేము కూడా 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం. కానీ చాలా ప్రభుత్వాలు వచ్చి మా కౌన్సిలర్ల పరువు మన మైపాలన మసీదు గుళ్ళు కట్టించినందుకు ఆయన పరువు దక్కుతుంది. మరి మీరు వేస్తారా? ఎవరు చెప్పిన రోజు పొద్దు గడపాలి. అవ్వాయి నేనున్నప్పుడు నేను చేసిన మళ్ళీ 5 నెలలు అయింది. మీరు ఎందుకు చేస్తారా? మీరు ఎవరు చేయరు, ఒక్క పని కాలేదు. కాబట్టి ముఖ్యంగా మనకు మేజర్ సమస్య అండర్పాస్ పిచ్చి ఉంది. చెప్తున్నా, అండర్పాస్ పిచ్చి కంప్లీట్ కావాలంటే దేవుడు అనేవాడు మనసులో ఉంటాడు, భక్తి మనసులో ఉంటుంది, గుండెల్లో ఉంటుంది తప్ప రాజకీయాలకు వాడినటువంటి తత్వం కేసీఆర్ది కానీ బీఆర్ఎస్ది కాదు. నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్. హిందూ ధర్మ వ్యాప్తి కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం నైవేద్యాలు జరగాలని పెద్ద ఎత్తున నిధులిచ్చింది కేసీఆర్ గారు. అట్లా భగవంతుణ్ణి నిండు మనసుతో చేసినాడు. మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పులివెందులలో సింగిల్ ప్లేయర్గా ఉండేందుకు వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తనను నరికేస్తారా లేక షర్మిలను నరికేస్తారా అంటూ అడిగారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని అన్నింటికి తెగించే పోరాడుతున్నానని సునీత స్పష్టం చేశారు. ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు. న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్. కడపలో మాత్రం ఇక్కడ న్యాయ పోరాటం, ఇదొక న్యాయ పోరాటం. ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం అంటే ఏంటి అన్నది. కడప ప్రజలకు ఎందుకు ఇది ముఖ్యం? మనము 3-4 దశాబ్దాలుగా అట్లీస్ట్ నాకు తెలిసి విన్నది కడప అంటే
అరాచకాలు, బాంబులు, దాడులు ఇట్లాంటి మళ్ళీ అట్లా పోతుందా లేదా మనము అభివృద్ధి వైపు ఉన్నామా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ ఎలక్షన్స్ మన కడప ప్రజలే కాకుండా రాష్ట్రమంతా చూస్తుంది. రాష్ట్రమే కాదు, దేశమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు ఏమి నిర్ణయించుకోబోతున్నారు అన్న ప్రశ్నకు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. కడపలో న్యాయం ఉంటుంది, కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. సో మొత్తం లోకమంతా, ప్రపంచమంతా చూస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు. ఆయన చెప్పితే నమ్మడానికి ఏపీ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావాలని సినీ నటుడు నారా లోహిత్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సుందరారెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నేడు విడుదలైన ప్రతినిధి 2 సినిమాను కొత్త చెరువు సందీప్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. విధ్వంసంతోనే జగన్ పాలన ప్రారంభమైందని మండిపడ్డారు. వైకాపా పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంచి మేనిఫెస్టో అన్ని వర్గాల వాళ్ళు అందరికీ సహాయం చేయాలి. 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. అది బేసిక్గా మనం అదే అంటున్నాను కదా, ఇందాక మనం తెలంగాణతో పోటీ పడతాం. కొత్త రాష్ట్రం అయినా సరే, క్యాపిటల్ లేకపోయినా సరే 2014 నుంచి 19. కానీ 19 తర్వాత ఈ రాష్ట్రం ఒక క్యాపిటల్ లేకుండా, అసలు ఏ కొత్త కంపెనీ రాకుండా, ఎన్నో కంపెనీలు, ఉన్న కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి. సో ఈ ప్రభుత్వంలో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అక్కడ మొదలెట్టిందే ఒక విధ్వంసంతో, ప్రజావేదికను కూల్చేయడంతో. తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టారు. లాస్ట్లో అయితే ల్యాండ్ టైటిలింగ్ అండ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురయ్యారు. సో ఈ ప్రభుత్వంలో ఎవరూ ఆనందంగా లేరు. సో ఖచ్చితంగా ప్రజల్లో శ్రీకాకుళం నుంచి తిరగడం జరుగుతుంది. మల్కాజ్గిరి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ హైత్నగర్లోని బంజారా కాలనీలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, కళ్యాణ లక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయల నగదు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం చాటేశారని విమర్శించారు. ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బస్తీలలో ఉండే హరిజన, గిరిజన మహిళలు ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడగొట్టాలన్నారు. ధైర్యం లేదు కాబట్టి వాళ్ళ మనసులో రాత్రిపూట వచ్చి ఓటుకు 500 1000 ఇస్తారు. కానీ ఇచ్చేటప్పుడు చెప్పాలి, బిడ్డ 5 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే 500 రూపాయలు కాదు బిడ్డ, మాకు నెల వచ్చే 2500 రూపాయలు మాకు కావాలి. నెల వచ్చే 4000 రూపాయలు పెన్షన్, ఇచ్చే 6000 పెన్షన్ కావాలి. దీనికోసం ఓటేస్తాం. కానీ ఈ భిక్షమా? నీ 500 రూపాయలు ఒక్కరోజు సారథకాలం పోతే ఖర్చు అయిపోతాయి. అందుకని దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైసలు ఇస్తే కూడా వద్దంటారా, తీసుకున్నారు కానీ ఓటు మాత్రం వేస్తే ఆగమైపోతామని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నా? మొన్ననే అన్నాడు కేసీఆర్ నాకేదో లంక బిందెలు ఇస్తాననుకున్నా ఖాళీ చిప్పనే ఇచ్చిందని చెప్పి చెప్తాను. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు బాగా, మరి పెన్షన్లు ఎక్కడ ఇస్తాడు, ఫ్రిడ్జ్ ఎక్కడ ఇస్తాడు, తులం బంగారం ఎక్కడ ఇస్తాడు, ఇవన్నీ ఉత్తమ మాటలు. ఒట్టెక్కేదాక ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక ఓడమల్లప్ప. ఓటు వేసుకున్నాడు, గద్దెలు ఎక్కిండు, అయిపోయిందిగా. ఏం మాట్లాడినా బ్రోకర్ మాట్లాడుతూ తప్ప నిజం మాట్లాడు. అవునా? మోడీ గారు వచ్చిన తర్వాత దిల్సుఖ్ నగర్ లాంటి బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయా? బాంబులు పేల్చే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసిన మమ్మల్ని ఒకనాడు. వాళ్ళెంత ఆడిపోసుకున్నా శక్తిమాత అనుగ్రహమేనను కాపాడుతుంది మోదీ.
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్న చిరంజీవి. నన్ను షర్మిలను నరికేస్తారా? అన్నిటికీ తెగించే పోరాడుతున్నాం సునీత. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు నారా లోహిత్. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.